మంచు ఫ్యామిలీలో మళ్లీ మంటలు రాజుకున్నాయి. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నిన్న నార్సింగ్ పోలీసులకు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతో పాటు వస్తువులను దొంగలించాడని మనోజ్ ఫిర్యాదు చేశారు. జల్పల్లిలోని నివాసానికి మనోజ్ వస్తున్నాడనే సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు మోహన్ బాబు ఇంటి దగ్గర భారీగా మోహరించారు. అయితే ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు వారించగా తనకు కోర్టు నుంచి అనుమతి వచ్చిందని మనోజ్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మంచు ఫ్యామిలీలో మళ్లీ మంటలు రాజుకున్నాయి. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నిన్న నార్సింగ్ పోలీసులకు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతో పాటు వస్తువులను దొంగలించాడని మనోజ్ ఫిర్యాదు చేశారు. జల్పల్లిలోని నివాసానికి మనోజ్ వస్తున్నాడనే సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు మోహన్ బాబు ఇంటి దగ్గర భారీగా మోహరించారు. అయితే ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు వారించగా తనకు కోర్టు నుంచి అనుమతి వచ్చిందని మనోజ్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, శ్వేత, మంచు మనోజ్ సంబంధించి అంటే మంచు కుటుంబానికి సంబంధించిన వివాదాలు ఇంకా పూర్తి సత్యమని చెప్పాలి. మళ్ళీ నిన్న మంచు మనోజ్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మళ్ళీ ఈ అంశం ఒకసారి తెరపైకి వచ్చింది చెప్పాలి. అయితే తనకు ఇంటికి సంబంధించి తన ఇంట్లో అక్రమంగా ప్రవేశించి తనకు సంబంధించిన కారు కావచ్చు, ఇతర విలువైన వస్తువులను కూడా తీసుకెళ్లారు. విష్ణుకు సంబంధించిన మనుషులు అంటూ కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొనడే కాదు, తన జల్పల్లి నివాసానికి ఇంట్లోకి వెళ్లేందుకు హక్కు కూడా ఉంది, కోర్టు కూడా ఆల్రెడీ అలో చేసింది అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఈ రోజు మనోజ్ ఇప్పుడు మోహన్ బాబు నివాసం వద్ద చేరుకోవడంతో ప్రస్తుతం ఇంటి వద్ద హైదరాబాద్ నెలకొంది. మనోజ్ వస్తానన్న సమాచారంతోనే భారీగా జల్పల్లి నివాసం వద్ద పోలీసులు మోహరించి ఉంచారు. ప్రస్తుతం అయితే మనోజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నాడు. అయితే అతన్ని లోపలికి అలో చేయకపోవడంతో గేటు వద్ద బైఠాయించి ప్రస్తుతం తనను లోపలికి అనుమతించే వరకు ఇక్కడి నుంచి కదిలేందుకు కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మనోజ్ మోహన్ బాబు నివాసం వద్ద మాత్రం కొంత ఉచిత పరిస్థితి కొనసాగుతున్నాయి. భారీగానే పోలీసులు అయితే మోహరించున్నారు. మనోజ్ కు నచ్చ ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు, వినిపించుకోవడం లేదు. కోర్టు నుంచి కూడా తనకు అనుమతి, తన ఇంట్లోకి వెళ్ళడానికి తనకు ఎందుకు అనుమతి అంటూ కూడా ఆయన వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. లీగల్ గా తాను ఫైట్ చేస్తానంటూ కూడా ఆయన చెప్తున్నాడు. తనకు సంబంధించి సీసీ ఫుటేజ్ సహా తన కారు దొంగిలించిన విషయం కావచ్చు, మిగతా వస్తువులను దొంగిలించిన సంబంధించినవి ఆధారాలతో సహా పోలీసులకు ఇచ్చినా కూడా పోలీసులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా మనకు మనోజ్ అంటే మోహన్ బాబు నివాసం వద్ద మాత్రం హైదరాబాద్ కొనసాగుతుంది. భారీగానే పోలీసులు మోహరించి ఉన్నారు. మీడియాను కానీ మిగతా ఎవరిని కూడా ఆ వైపుగా అనుమతించడం లేదు. మరి ఇంకా మోహన్ బాబు కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు దీనికి సంబంధించి స్పందించడానికి నిరాకరిస్తున్నారు. మరి కాసేపట్లో అంటే పోలీసులు అయితే అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. శ్వేత. రైట్ రమణ, థ్యాంక్ యూ.